ఢిల్లీలో జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం. స్వార్థ శక్తులే తెలంగాణకు అడ్డన్న కోదండరాం. రాయల్ తెలంగాణపై ఊహాగానాలు. సీమర్లో షికార్లు చేస్తున్న పుకారు. పచ్చని పల్లెల్లో పంచాయతీ చిచ్చు. పడగ విప్పుతున్న ఫ్యాక్షన్ భూతం. కేదార్నాథ్లో పీఠాధిపతుల మధ్య విభేదాలు. విభేదానికి దారితీస్తున్న నిత్య పూజలు. ఢిల్లీలోని కొన్ని స్వార్థ శక్తుల కారణంగానే తెలంగాణపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణకు మద్దతు కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఆయన వివరించారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని సమావేశానికి హాజరైన వారిని కోరారు కోదండరాం. Really look at it from people's perspective. Keep aside this small vested interest, then you would be able to find a solution. And Delhi, in the Congress party, these days is completely controlled, dominated by a handful of contractor and other vested interests. It is evident in Colgate case, in so many other cases. And that's what really prevents a decision on Telangana. If they look at it from people's perspective, a decision is possible. We appeal to all of you to help us. We are asking your help not merely for the formation of Telangana. Remember, this is a struggle for democracy. We are appealing to you that in the interest of democracy, in the interest of the national unity and integration, the prosperity of Indian Union, that we must look at this issue dispassionately, support the cause of Telangana and find a solution so that people's faith in democracy can be reinforced. లోకల్ వార్ మొదలైంది. రచ్చబండ రణరంగానికి తెరలేచింది. ఎవరి బలమెంతో తెలిపే గ్రౌండ్ రిపోర్ట్ ఇదే. ఈ ఎన్నికల్లో గెలిచి తమ పునాదిని బలంగా ఉందని చెప్పుకోవడం నాయకులకు ముఖ్యం. 2014 ఫైనల్స్ కు సిద్ధం కావాలంటే ప్రీ ఫైనల్ లాంటి పంచాయతీ కొట్లాట పార్టీలకు కీలకం. ఈ ఎన్నికలు నిర్వహించి బకాయి పడ్డ కేంద్ర నిధులు రాబట్టుకోవడం ప్రభుత్వానికి అవసరం. ఊరూరా ఎన్నికల పంచాయతీ, వాడవాడల ఓట్ల కొట్లాట. 7 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు. 21,491 గ్రామ పంచాయతీలకు మోగిన ఎన్నికల నగార. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా అసలు సిసలైన ఎన్నికల రణం గ్రామ పంచాయతీ ఎన్నికలే. ఈ ఊరు నాదిరా అని చాటేందుకు పార్టీలు తహతహలాడుతున్నాయి. అధికారికంగా పార్టీల గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కాకుండా అసలు లొల్లి మాత్రం పార్టీల మధ్యే, పార్టీ నేతల మధ్యే. పంచాయతీ ఎన్నికల ప్రభావం ఏ పార్టీపై కూడా నేరుగా పడకపోవచ్చు. కానీ రేపు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పేవే గ్రామ పంచాయతీ ఎన్నికలు. మన పక్కనున్న కర్ణాటకలో జరిగింది ఇదే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ శాసనసభలోనూ జయకేతనం ఎగురువేసింది. మన రాష్ట్రంలో కూడా పార్టీలకు ఈ ఎన్నికలే కీలకం. పథకాల మీద పథకాలు ప్రకటిస్తూ తెలంగాణపై తేల్చేస్తామంటున్న కాంగ్రెస్కు ఎన్ని మార్కులు పడతాయో తేల్చి చెబుతాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు. అలుపెరగని బాటసారిలా పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కష్టానికి ఎలాంటి ఫలితం దక్కుతుందో తేలేది ఈ ఎలక్షన్లలోనే. రేపు జరిగే ఎన్నికల్లో వీరోచితంగా పోరాడి మళ్లీ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉప ఎన్నికల్లో గెలిచి అసంతృప్తితో ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్సీకి పంచాయతీల్లో ఎంత పవర్ ఉందో తేల్చేవి ఈ ఎన్నికలు. మా వల్లే తెలంగాణ అంటూ వస్తున్న టీఆర్ఎస్కు తెలంగాణలో ఉన్న బలమెంతో నిగ్గు తేల్చే అగ్ని పరీక్ష ఈ పంచాయతీ ఎన్నికలే. మీరు ఖచ్చితంగా నామినేషన్ విత్ ప్యానెల్ వేసినట్టయితే ముమ్మాటికి గెలుపు టీఆర్ఎస్ పార్టీదే ఉంటది. ఏం అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. పార్టీల కొట్లాట అటుంచితే ప్రభుత్వానికి స్థానిక సంస్థల నిర్వహణ చాలా అవసరం. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించకుండా దాదాపు 2 ఏళ్లు గడిచిపోయాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఆగిపోయాయి. ఈ ఎన్నికలు నిర్వహించేస్తే ఆ డబ్బులు వస్తాయన్న అంచనాలు సర్కారు వారివి. ఈ తొందరతోనే ఎన్నికల నగారా మోగింది. The elections will be in 3 phases. As I said, phase 1, 23rd, phase 2, 27th, phase 3, 31. పార్టీలు, పాలకులు ఎవరి లెక్కలు వారికున్నా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాత కక్షలు పెచ్చరిల్లడం ఖాయం. నువ్వా నేనా అన్నంతగా పోటాపోటీ పోరాటంలో నెత్తురు చిందడం తథ్యం. ఇది పోలీసుల అంచనా.
అందుకే ఊర్లలోకి ఈసారి 1,00,000 మంది పోలీసులు వస్తున్నారు. This is going to be heats. It's going to be very keenly fought. So we are expecting lot of keenness, lot of rivalry, and గ్రామ కక్షలు పెళ్లిబెలిగా దానికి అవకాశం ఉంది. ఏదేమైనా రచ్చ గెలవాలంటే ఇంట గెలవాలి. రచ్చ రచ్చ చేసైనా సరే ఇంట గెలవడానికే నేతలు పార్టీల ఆరాటం. స్థానబలం ఉంటే తప్ప రాజకీయాల్లో చక్రం తిప్పడం కష్టం. ఈ వాస్తవం తెలుసు కాబట్టే ఊరిపోరు రసవత్తరంగా మారుతోంది. పచ్చని పల్లెల్లో మళ్లీ చిచ్చురేగుతోంది. పాత కక్షలు మరిచి కలిసిపోయిన గ్రామాల మధ్య పంచాయతీ మంట అంటుకుంది. ఎన్నికల తేదీ ఖరారు కావడంతో నరమేధం షురూ అయింది. తమ మాటకు ఎదురు చెప్పేవాళ్లు, తమ అధికారానికి అడ్డు వచ్చేవాళ్ల ప్రాణాలను పాశవికంగా తీసేస్తున్నారు. ఇన్నాళ్లు పళ్ళూడిపోయి మూలన పడుకున్న ఫ్యాక్షన్ భూతానికి రక్తదాహం తీరలేదు. పంచాయతీ మొదలైన నాటి నుంచి ఫ్యాక్షన్ గ్రామాల్లో శవ పంచాయతీ మొదలైంది. ఎన్నికలొచ్చాయంటే పల్లెల్లో ఫ్యాక్షన్ బుసకొడుతుంది. వేటకొడవళ్లు నాటు బాంబుల దాడులతో రక్తం ఏరులై పారుతోంది. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇవ్వడంతోనే గ్రామాల్లో వేటకొడవళ్లు కరాల నృత్యం చేస్తున్నాయి. బాంబులు మోత మోగిస్తున్నాయి. కర్నూలు జిల్లా కొంతకాలంగా ప్రశాంతంగానే ఉంది. బాంబుల మోత కాని, వేటకొడవళ్ల చప్పుళ్లు కాని విని చాలా రోజులైంది. ఫ్యాక్షన్ భూతం ఒక్కసారిగా పడగ విప్పింది. కల్లూరు మండలం సల్కాపురం దగ్గర ఆటోలో కోర్టుకొస్తున్న ఇద్దరిపై బాంబులు వేసి వేటకొడవలతో దాడి చేసి హత్య చేశారు. కపట్రాళ్లకు చెందిన వెంకటరాముడు, రామంజనేయులు ఓ కేసులో కర్నూలు కోర్టుకు ఆటోలో బయలుదేరారు. వీరిద్దరూ కోర్టుకు వెళ్తున్నారని తెలుసుకున్న ప్రత్యర్థులు సుమోలో వచ్చి బాంబులు వేసి ఇద్దరిని నరికి చంపారు. బండి వేసుకుని వస్తుంది, ఆటో తీసుకుని వస్తుంది. వాడిని రావడం బాంబుతో వేసి నన్ను నరకడం, వాడు 2 షేర్స్ పాటు ఉరుకుతుంటే వాడిని నరికి వాడు మళ్ళీ బండి తీసుకొని మమ్మల్ని ఆడుకుంటే మా సిక్కకుండా పోతుంది. నాకపోతే వాడిని అలా ఆటో సూమ్ తీసుకొని ఇంటికి కొడుకు వాడి వాళ్ళు 20 మంది వచ్చింది. వాడిని కొడయాలు బాంబులు తీసుకుని వచ్చింది. వచ్చి మా ముందర ఆటో తీసుకొని మేము పోతుంది. ఎరకలు సార్ రావడము ఇంకా బండి నిలబెట్టి బాంబుతో కొట్టడం. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితులు సుమోలో పారిపోయారు. ఇప్పుడు చనిపోయిన ఇద్దరు మీద ఆల్రెడీ 2 హత్య కేసులలో వాళ్ళు ముద్దాయిలు. కపట్రాల వెంకటప్ప నాయుడు కేసులో, మరి ఇంకోటి ఈ మారెప్ప కున్నూరులో జరిగిన మారెప్ప హత్య కేసులో వీళ్ళిద్దరు ముద్దాయిలు. ఈరోజు కోర్టు అటెండెన్స్ కొరకు వెళ్తున్నారు. అయితే వీళ్ళను ఈ లింగన్న ఆధ్వర్యంలో చంపారని మేము అనుమానిస్తున్నాం. అనంతపురం జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు వణికిపోతున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరిన్ని హత్యలు జరిగే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం కొంతమంది నాయకులు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ధర్మవరం మండలం తిప్పేపల్లిలో 4 రోజుల క్రితం లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మరొక ముందే తాడిపత్రిలో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. తాడిపత్రిలోని SC/ST ఐక్య వేదిక కార్యదర్శి మురళిని నడి రోడ్డు మీద నరికి చంపారు. వరుస హత్యలతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చూసి మన చెట్టు నరికినారు నాయన. ఎన్ని నరికినారు? 130 చెట్లు. ఏం చెట్టు? మామిడి. ఫ్యాషన్ ఏమన్నా ఉంది మీ ఊర్లో? ఇంతకుముందు ఏం లేదు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫ్యాక్షన్ వ్యతిరేక పోరాట సమితి కోరుతోంది. పోలీస్ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కథగిలపైన నిఘా పెట్టి, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క చొరవ, వాళ్ళ యొక్క ప్రచన్నమైనటువంటి సహాయ సహకారాలు ఇలాంటివన్నిటి కూడా ఎన్నికల్లో వాళ్ళు ఉంచడానికి ప్రయత్నం చేస్తే కొంతమేర ఈ యొక్క ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి వీలవుతుంది. కడప జిల్లాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఆధిపత్యం కోసం ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావం బాగా ఉన్న పులివెందుల, జమ్మలమడుగు,
కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడ్డారు నాయకులు. ఈ నేపథ్యంలోనే దాడులు, ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల పులివెందుల నియోజకవర్గంలో 2 హత్యలు జరిగాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో శాంతి భద్రతలు అనేవే కరువవుతాయని ప్రజా సంఘాలంటున్నాయి. ఫ్యాక్షన్ చరిత్ర గత 10-15 సంవత్సరాల కాలంలో ఉన్న గ్రామాల్లో అక్కడున్న నాయకత్వాల్ని పిలిచి పోలీసు యంత్రాంగం కానీ అధికారులు అలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేలా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఉంటే కనుక ఏవైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉన్న వాళ్ళకి గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. కడప జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందించే పనిలో పడ్డామని అధికారులు చెప్తున్నారు. అనుమానస్తులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు. లైసెన్స్డ్ ఆయుధాల్ని పోలీసులు తమ దగ్గర డిపాజిట్ చేయించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏదైనా ఎన్నికల్లో వర్గ పొరుగు జరుగుతుంది. ఇది కడపలోనే కాదు, ఎక్కడైనా ఎలక్షన్స్ విల్ బి టఫ్ ఎలక్షన్స్లో పోరు జరుగుతుంది. ప్రాబ్లమ్ ఈస్ కడపలో ఈ పోరు కొన్నిసార్లు వైలెంట్ పోరుగా ఉంటుంది. రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి గుంటూరు జిల్లా కూడా పాకినట్టుంది. అక్కడ కూడా ఎన్నికల హింస పెరిగిపోతోంది. ఇక్కడ ఆధిపత్య పోరు మొదలైంది. అప్పుడే నాయకులు తమ అనుచరుల్ని ఉసిగొలుపుతున్నారు. దీంతో పోలీసులు సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టారు. నర్సరావుపేట డివిజన్లోని ఇక్కుట్టి, దొండపాడు, పమిడిపాడు, రొంపిచెర్ల, సుబ్బయ్యపాలెం, వడ్లమూడిపాలెం గ్రామాల్లోని 2 వర్గాలపై పోలీసులు దృష్టి సారించారు. మాచెర్ల, వెల్దుర్తి మండలాల్లోని కంబంపాడు, కండ్లకుంట, చింతల తండ, రాయవరం, జమ్మలమడక, గన్నవరం తదితర గ్రామాల్లోని పెద్దల్ని పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రౌడీ షీటర్స్, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం గురిజాల్లో 24న టోటల్ గురిజాల సబ్ డివిజన్ అందరినీ కూడా పిలిచి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా వాళ్ళ నియమావళి ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు, ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అవన్నీ వివరించడం జరిగింది. ఆ రోజు మనం కొంతమంది అటెండ్ అవ్వలేదు. సో మిగతా వాళ్ళందరినీ పిలిపించడం కోసం ఈరోజు వాళ్ళని పిలిపించడం జరిగింది. పోలీస్ రికార్డుల్లో ఉన్న బాంబుల తయారీదారుల్ని గుర్తించి వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఫ్యాక్షనిజం వల్ల నష్టపోయిన కుటుంబాల గురించి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పిడుగురాళ్ల మండలంలోని కరాలపాడు, జానపాడు, జూలకల్లు, మాచవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి తదితర గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.